మంచిగా భయపడకుండా చెప్పండి. భయపడండి సార్. మీ పేరేంటి? మీ పేరు? వెళ్ళాం సార్. ఎల్లం. వెళ్ళాం. ఇంటి పేరు? పొట్టొల్ల. వెళ్ళాం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం సార్. వ్యవసాయం అంటే ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు ఎకరాలు ఉంది సార్. ఎకరంగా ఉందా? అవును సార్. అందులో ఏం పండిస్తారండి? వరి చేస్తారు సార్. ఏంటి మీరు మా స్టూడియోకి రావడానికి కారణం ఏంటి? ఏంటి మీ సమస్య ఏంటి? నేను కొత్త రెడ్డి సార్ దగ్గర 10 రూపాయలు అప్పు తీసుకున్నాను సార్. రెడ్డి అంటే రెడ్డి అనే అతని దగ్గర నేను 10 రూపాయలు పెట్టుబడి సహాయం కింద కొంచెం ఇల్లు కట్టుకుని దాని కింద సలాగా సిమెంట్ అవన్నీ ఇప్పించాను సార్. ఇప్పించి స్టూడియో అని చెప్పి తెచ్చుకున్న తర్వాత మిత్తికి ఇలా నా ఉన్న భూమి గుంజుకొని ఇంకా వేరే అతని పేరు పైన రాసి నన్ను ఇలా కబ్జా రాకుండా మమ్మల్ని ఎన్నో రాకుండా రోడ్డు పాలు చేసి ఇలా మొత్తం అడకతినంత పరిస్థితి తీసుకెళ్ళాను సార్. పని చేస్తున్నారు ఆయన దగ్గర మీరు? నేను అతని దగ్గర సంవత్సరం జీతం చేశాను సార్. షాప్లో ఆయన దగ్గర పని కూడా చేసావా? ఒక సంవత్సరం చేశాను సార్. ఓకే. ఎస్వి ఎలక్ట్రికల్ హార్డ్వేర్ షాప్ చేశాను సార్. ఆయన ఇప్పుడు అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు చేయించుకున్న తర్వాత నన్ను తోడుపాటు చేసిండు. నా ఉన్న భూమి చేసుకుంటూ నేను ఇలా ఏం చేయమన్నా ఎటు పోదామన్నా నాకు ఏం ధరలేదు సార్. దాంతోనే బుగ్గడు చేసుకొని తిని మా ముగ్గురు పిల్లలు సార్. నాకు జీతం చేసావా అతని దగ్గర? అతను జీతం చేశాను సార్. దానికి ఏమన్నా డబ్బులు ఇచ్చాడా? నాకు సంవత్సరం జీతం చేస్తే ఒక 30,000 ఒక 130 రూపాయలు ఇచ్చింది నాకు మొత్తం ఒక సంవత్సరానికి. అంటే ఎప్పటి నుంచి మీరు అతని దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు? ఎప్పుడు అతని దగ్గర సిమెంట్ అవన్నీ తీసుకున్నారు మీరు? నేను 2010లో ఖాతా తీసుకున్నాను సార్. 2010 నుంచి స్టార్ట్ సార్. 2010 సార్. అప్పుడు నుంచి 2013 దాకా నేను కట్టుకుంటా చేసుకున్నాను సార్. అంటే పొలం వ్యవసాయం పనులకి తీసుకునేది? వ్యవసాయం పని చేసుకుంటా కట్టుకుంటా వచ్చిన. పంట వచ్చినాక మరి కట్టారా? కట్టినాను సార్. కట్టుకుంటా తీసుకుంటా వచ్చాను. వస్తే లాస్ట్ వస్తే 2013 వచ్చినాక నాకు ఇల్లు లేదు సార్. ఇల్లు లేకపోతే ఏడవకండి, చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎంత గురించి సార్. మా నాన్నకు చేతికి బలు ఉండే. మా నాన్న 2 బలగాలు కోసం పోతే నేను ఆయన దగ్గర పని చేసుకొని మా భార్య నేను పని చేసుకుంటా. 3 పిల్లలు సార్. మా 3 పిల్లలు ఇలా అది చేసుకొని బతుకుని మేము కొట్ట గడిచేది. అసలు ఇలా నన్ను బోర్డు పాలు చేసి మొత్తం నాన్న హింసలు పెడుతుంది సార్. భూమి గుంజుకొని ఇంకొక అతని పేరు మీద రాసి ఇలా ఎస్సీ అనే పేరు మీద రాపించి మధ్యలో డ్రామా ఆడుకుంటా నేను ఎక్కడ పోరానికి పోయినా కూడా నన్ను నెగటివ్వకుండా మొత్తం తేనాకు తెలియజేస్తుంది సార్. నరసింహారెడ్డి అనే వ్యక్తి నా జాగా తీసుకొని దౌలతాబాద్ రాజలింగంలో నాగరాజు అనే వ్యక్తి పేరు మీద రాపించి ఇలా నన్ను మొత్తం రోడ్డు పాలు చేసింది సార్ నరసింహారెడ్డి. ఇవాళ నేను కోర్టులో కేసేసిన సార్. 2017 కేసేసిన. కేసేస్తే జడ్జిమెంట్ వచ్చింది సార్. జడ్జిమెంట్ వచ్చిన కూడా నేను ఒక్కొక్కరిని పోయి వచ్చింది. మా ఊళ్ళందరూ ఇప్పుడు పోలీసుల చుట్టూ ఎక్కడ తిరిగినా న్యాయం దొరుకుతలేదు సార్. ఏ ఇంకోటి దగ్గర పోయినా ఏం న్యాయం లేదు సార్. కారణం మిగతా మా చేతులు ఏం లేదు సార్. ఉన్న భూమి తీసుకుంటూ రోడ్ పాలు చేసి ఇలా మాకు ఏది తిప్పలేదు, ఏది చేసేది. అంటే ఇప్పుడు మీరు వ్యవసాయం చేయట్లేదా? వ్యవసాయం లేదు సార్. ఆయన పురుగు మమ్మల్ని రానియట్లేదు, చేయట్లేదు. వస్తే చంపుతాం అంటారు. మొత్తం ఆయన ఆయన ఇష్టం వచ్చిన పని చేస్తుంది సార్. ఆయన పెద్ద అయితే సార్. ఆయన ఒక షాపు ఎస్వి ఎలక్ట్రికల్ హార్డ్వేర్ షాప్ ఉంది. బస్సులు ఉన్నాయి. ఒక పెట్రోల్ పంప్ ఉంది. నేను ఇస్తే నా ఊళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు సార్. ఎవరు సపోర్ట్ చేస్తారు? ఊరు సపోర్ట్ చేస్తలేదు. మళ్ళీ పోయి పిఎస్ పోతే కూడా పిఎస్ వాళ్ళు కూడా 10 రోజులు పిఎస్ తినిపించి లాస్ట్కి వస్తే బయటకి ఇంటిస్తుంది సార్ నన్ను. అంటే ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదా మీరు? లేదు సార్. వ్యవసాయం వాళ్ళు రాయించలేదు సార్. ఎందుకు? వాళ్ళు మాకు అమ్మేమని చెప్పేసి. ఆ భూమి మీదేనా? మీరు కొనుక్కున్నదా? మీ తాత ముత్తాత? లేదు సార్. మా తాత నుంచి వచ్చిన భూమే సార్. అది మా తాత నుంచి వచ్చిన భూమే సార్. అంటే మీరు కొన్నదా అది? లేదు సార్. మా తాత ముత్తాత గవర్నమెంట్ ఇచ్చిన భూమి సార్. గవర్నమెంట్ ఇచ్చింది అంటే అసైన్ భూమి, లాన్ పట్టి అన్న? లాన్ పట్ట సార్. ఎన్ని ఎకరాలు? ఎకరన్నర సార్. ఒక 20 ఎకరాల భూమి సార్. మరి లావన్ పట్ట భూమి ఆయనకి అవసరం ఉండదు కదా? ఆయన
నువ్వు అప్పు కింద కానీ సిమెంట్ సార్ అని ఇవ్వట్టుకున్నాడు సార్ దాని కింద కానీ నువ్వు పైసలు ఇస్తేనేమో ఇల్లు ఆయనకు అవసరం ఉన్నది కదా సార్. ఒక ఎస్సీకి అయితేనే చెప్తుంది, బీసీ ఓసీకి ఇవ్వడానికి చెల్లదు కాబట్టి ఎస్సీ కానీ ఆయన ఎస్సీ పేరు పెట్టి ఇలా నా భూమి లాక్కొని రోడ్డు పాలు చేసింది సార్ నన్ను ఇలా ఆదిరు మొత్తం నేను ఎడిపోయినా ఏం లేదు సార్. ఇలా మా పిల్లలు రోడ్డు పాలు ఒక కొడుకును జీతం ఉంచిన ఇలా తిందామంటే నూకలు లేకుండా అయిపోయి సార్. ఎన్ని పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఏ గవర్నమెంట్ నడుచుకుంటుంది సార్, ఎటు పోయినా మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. భార్య మీద కనీసం ఏ ఒక ఇంత తాడప వేరే ఉండదు సార్. ఏమిటి కూడా బిచ్చపడ లెక్క రోడ్డు మీద కైకి తీసుకుని బతుకుతున్నాం సార్. ఆ భూమి జీవనాధారం ఇంకేం లేదా? బతకాలంటే మొత్తం మీదట ఇలా మొత్తం నా బతుకుతే ఉడక అదే సార్. అదే జీవనాధారం మా నాన్న చనిపోయి 2 సంవత్సరాల దగ్గర వస్తుంది సార్. మాకు ఇలా ఆధారం కూడా అదే సార్. నాకు మా నాన్న చనిపోతే కూడా బండ్లు కూడా పెట్టినా కూడా చేసిన సార్. అతను నర్సింహరెడ్డి అయినా మాకు మా నాన్న చనిపోతే బొంద పెట్టకుండా చేసిండు సార్. నర్సింహరెడ్డి ఏంటైనా బొంద పెట్టకుండా చేసిండు. వెటతో బొంద అని చెప్పేసి మొత్తం పోలీసులు పిలిపించి మొత్తం మా ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నిలబెట్టి మా నాన్నని ఆడికైనా అటో ఇటో పెట్టి మా నాన్న అదే భూమి కూడా బొంద పెట్టుకున్నాను సార్. నేను మీరేమైనా పని చేస్తారమ్మా? మీరు ఏమైనా అంటే వ్యవసాయం పని చేస్తారా లేకుంటే కూలీ ఏమైనా చేసుకుంటారా? అంటే ఇప్పుడు ఈ నరసింహారెడ్డి గారు మీకు చెప్పిన నరసింహారెడ్డి గారును మీకేమన్నా ఇంతకుముందు గొడవలు ఏమైనా జరిగినాయా? అంటే మిమ్మల్ని హత్యా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి చెప్పారు కదా. ఇట్లా మేము పోతుంటే ఆడికి రానియకుండా రాకుండా మొత్తమే ఏకి రావద్దు అయినా నా చుట్ట వేరేటోళ్ళని పెట్టి మమ్మల్ని అందరూ రాకుండా చేస్తుంది సార్. వాళ్ళు అయినా ఒక ఆయన తిరిగి ఆయన పేరు రమేష్, ఒక ఆయన పేరు సీన్ సార్ అని ఇద్దరు కలిసి మమ్మల్ని రానియకుండా చేస్తారు సార్. తిరిగి మొత్తం మాకు అక్కడ మేము ఎక్కడ పోయినా ఊరు పట్టించుకుంటారు సార్. కూలి పని చేసుకుంటా పడుతుంది. మరి హత్యా ప్రయత్నం చేసినప్పుడు మరి మీరు ఏం చేశారు? మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అలాంటివి ఏం చేయలేదా? చేసినాం సార్. కంప్లైంట్ ఇచ్చినాం, కేసు పెట్టినాం. మా వంటి కూడా ఖైదం కూడా వచ్చింది సార్. వచ్చినాక కూడా అట్లా కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు. తిరిగి సపరేట్గా గాలిచ్చుకున్నాం సార్. అంటే ఇప్పుడు మరి మీరు ఊర్లో ఉంటున్నారా ఇక్కడ వేరే దగ్గర ఉంటున్నాం సార్? మరి మళ్ళీ ఇంటికి రావడం ఉంటుంది సార్. రోడ్ ఎక్కితే బెరుస్తూనే ఉంటారు. పోయిన మనిషి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక నమ్మకం లేదు సార్. ఆయన నంబర్ ఉందా నరసింహారెడ్డి గారిది? ఆ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఫోన్ కలిపియండి. నా ఫోన్ నుంచి రావట్లేదు సార్. నా ఫోన్ డిజిటల్ పెడతారు సార్. నా ఫోన్ రావట్లేదు సార్. మాట్లాడదాం ఆయన కూడా. నా ఫోన్ రావట్లేదు సార్. కావాలంటే మీరు నెంబర్ ఇస్తాను, కొట్టండి సార్. మీరు నెంబర్ ఇస్తాను, కొట్టండి సార్. ఒకసారి ఇవ్వండి నెంబర్ సార్. ఇవ్వండి నెంబర్ వస్తుంది 9305. మీ నెంబర్ సార్. మా ఊరు వాళ్ళు కూడా మాకు సపోర్ట్. ఫోటో ఏమైనా ఉందా? ఉన్నా సార్, ఉన్నా సార్. ఎందుకు మరి మీ మీద ఇంత కక్ష ఎందుకు పట్టాడు? తెలియదు సార్. ఎందుకు పట్టాడు ఎంతగానే మాకు తెలియదు సార్. మొత్తం అంత కక్ష ఎందుకు మీకు? ఆ ఎకరం 20 గుంటల భూమి అది మా ఊరు కూడా సార్ లావన్ పట్టా భూమి, దాని మీద అంత ఎందుకు? ఎన్ని కోట్లు ఉంటుంది అది ఆస్తి? ఎన్ని కోట్లు సార్? మేము బతకడానికి గవర్నమెంట్ ఏంది రోడ్డు పని తాగని ఏదో తిన్నామంటే కూడా నింటే బియ్యం ఉండేది, కంట్రోల్ బియ్యం ఇస్తుంది తప్ప మేము తినడం బతుకుతారు కదా. అంత పూర్తి పరిస్థితి ఉన్నది సార్. ఫోన్ నెంబర్ నా ఫోన్ తెలియదు. ఫోన్ లావట్లేదు సార్. ఆయన ఫోన్ లావట్లేదు. నరసింహారెడ్డి గారి ఫోన్ చేసియండి, మాట్లాడదాం. నా ఫోన్ రావట్లేదు సార్. నా ఫోన్ రావట్లేదు సార్. నా ఫోన్ రావట్లేదు. ఇప్పుడే కావాలంటే ఫోటో ఉంటుంది సార్. అయ్యో ఫోటో తీసుకోండి కావాలంటే. అయ్యో ఆయన సార్. ఆయన మొత్తం నరసింహారెడ్డి గారు బాగానే ఉన్నారు కదా. మీ ఇంత మంచిగా ఉన్న వ్యక్తి మీ భూమి కోసం ఎందుకు ఇలా? చూడండి, వీళ్ళని ఇబ్బంది పెట్టే నరసింహారెడ్డి గారు వీరు. రాజలింగం నాగరాజు నరసింహారెడ్డి అంటే పేరుకు పోతారు, ఫోన్ చేస్తారు, మమ్మల్ని పిలుస్తారు. మేము పోగానే
పోలీసులు వచ్చి మమ్మల్ని పెట్టేటట్టు సార్ స్టేషన్ పోతే కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టుకోలేదు సార్. మొత్తం నేను ఆయన తెలియదు సార్. ఎవరికి చెప్పాలో ఏం చేయాలి ఏం దొరకలేదు సార్. మీ దయ సార్. మాకు ముగ్గురు పిల్లలు సార్. నా రోడ్డు పాలైపోయింది సార్. నేను మొత్తం నా బతుకు గౌరవం అయిపోయింది సార్. ఫోన్ బిజీ వస్తుంది వారి. ఎందుకంటే ఉన్నా సార్. నేను చేస్తే కూడా ఏంటో సార్. వారి ఫోన్ నంబర్ బిజీ వస్తుంది, వేరే దాంట్లో చేయండి. నవ్వట్లేదు సార్. నా ఫోన్ నవ్వట్లేదు, ఏం నవ్వట్లేదు. నా ఊట కొత్త ఊట మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తారు సార్. నా ఊట కొత్త ఊట ఎప్పుడు వచ్చినా మా ఊళ్ళో ఇంకో 2 లక్షలు ఎక్కువ కట్టరా, ఆయన వచ్చిందిరా ఇంకో 3 లక్షలు ఎక్కువ కట్టరా అని ప్రతి ఒక్కరు ఆయనకే సపోర్ట్ చేస్తుంది సార్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. బిజీ ఉంటాడా, పడుకుంటాడా? షాపులు చేసి సార్. నేను కోర్టులో కేసు ఇస్తాను. జడ్జిమెంట్ వచ్చింది, వచ్చినట్టు కాపీ తీసుకొని ఇంకా ముట్టుకుని ఉండే సార్. నాకు జడ్జిమెంట్ కాదు కావాలంటే నాకు అప్పుతున్న కాయాలని మిత్తికి మిత్తి 6 లక్షల రూపాయలు అసలు ఆయన ఇష్టం వచ్చిన లెక్క వేసుకుంటారు. రూపాయలు ఇట్లా తేడా ఉంటే కాయాలని నమ్మడం సార్. మీకు అభ్యర్థం మీరు చూడండి సార్.